ఇక్కడ తీసుకునే మీట్ చాలా తక్కువలో దొరుకుతుంది, ఫ్రెష్ మీట్. లోపలికి వస్తా ఉంటే ఈ సైడ్ మొత్తం ఇక్కడ మటనే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో చూసుకుంటే వేరే వేరే దగ్గర 900 నుంచి 1000 వరకు కేజీ మటన్ దొరుకుతుంది. సో ఇంత తక్కువ దొరుకుతుంది. సో మీకు గిట్టుబాటు అవుతుందా? ఏ వారం ఎక్కువ గిరాకు ఉంటుందన్న? అన్ని నార్మల్ డే కూడా మంచిగా ఉంటుంది, సండే ఎక్కువ ఉంటుంది. ఎంత సేల్స్ అయితే అన్న? మినిమం మంచిగా అవుతుంది సార్. ఒక్కొక్కది 10,000 20,000 అవుతుంది. లోపల తెస్తాం, ఇక్కడ పెడతాం, అమ్మేస్తాం, వెళ్ళిపోతాం. ఈడనే ఖతం 10-20 రూపాయలు తీసుకుంటాం ఐటమ్ మీద అంతే. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు ప్రజెంట్ నేనైతే కాచిగూడ కమేలి దగ్గర ఉన్న మటన్ మార్కెట్ కి అయితే వచ్చేసాను. ఈ మార్కెట్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ తీసుకునే మీట్ చాలా తక్కువలో దొరుకుతుంది, ఫ్రెష్ మీట్. అండ్ మటన్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా వేరే వేరే ప్లేసెస్ లో పెట్టి అమ్ముతా ఉంటారు. ఇప్పుడు మటన్ అంటే ఒక ప్లేస్ లో పెడతారు, బోటి, తలకాయ అండ్ బ్రెయిన్. సో వీటికి సంబంధించిన అన్ని సెక్షన్స్ లోపల ఉంటాయి. అవి ఎలా అమ్ముతారు, ఎక్కడ క్లీన్ చేస్తారు, అసలు వాటి ప్రైసెస్ ఎంత ఉంటాయి అన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లోపలికి రండి. సో ఇది చూసుకుంటే ఓవరాల్ గా మొత్తం మార్కెట్ అన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా పెద్ద మార్కెటే ఉంది. సో ఎలా ఉంటాయి ప్రైజెస్ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం రండి. అయితే ఈ మార్కెట్ లో ఒక అన్న అయితే ఉన్నారు. నమస్తే అన్న. అన్న మీ పేరన్నా? శ్యామ్ ప్రసాద్. శ్యామ్ ప్రసాద్ అన్న, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు అన్న? ఇది నాది 25 years నుంచి ఉంది ఇక్కడే. సో ఇక్కడ చాలా తక్కువ దొరుకుతుంది మటన్. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో చూసుకుంటే వేరే వేరే దగ్గర 900 నుంచి 1000 వరకు కేజీ మటన్ దొరుకుతుంది. కానీ ఇక్కడ 650-700 అంటున్నారు కదా. సో ఇంత తక్కువ దొరుకుతుంది. సో మీకు గిట్టుబాటు అవుతుందా? ఈ ఫిమేల్ మటన్ ఉంటది, మ్యాకేజీ. ఓకే ఓకే. సో ఎట్లుంటది అన్న గిరాకీ మీకు? ఫస్ట్ క్లాస్ ఉంటే ఎట్లా అంటే ఆర్డర్ అంటే అట్లా ఇస్తాం. సో ఎక్కడెక్కడ నుంచి వస్తాయి ఆర్డర్లు? ఎవరెవరికి పంపిస్తారు మీరు? హోటల్, రెస్టారెంట్స్ అన్ని పోతాయి మా దగ్గర. ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఇది? మార్నింగ్ 6 o'clock నుంచి 1 o'clock దాకా. అంటే ఏ వారం ఎక్కువ గిరాకు ఉంటుంది అన్న మీకు? సండే రోజు. సండే రోజా? నార్మల్ డేస్ ఏమి ఎక్కడికి మొత్తం రెస్టారెంట్స్ కి అక్కడికి ఇక్కడ పంపిస్తా ఉంటారు. మరి ఈ సండే రోజు గిరాకు ఉంటుంది కదా, హోటల్ కి రెస్టారెంట్స్ కి పంపించడానికి కుదురుతుందా మీకు? సో అదే ఇదే అన్ని ఎక్కడెక్కడ నుంచి వస్తా ఉంటారు పబ్లిక్ కొనుక్కోవడానికి ఇక్కడ? సండే రోజు మార్కెట్ కొంచెం తక్కువ దొరుకుతుంది కదా ఇక్కడ. సో ఎక్కడెక్కడ నుంచి వస్తా ఉంటారు పబ్లిక్? మొత్తం దగ్గర నుంచి ఎక్కువ వస్తాయి సార్. సో ఓవరాల్ హైదరాబాద్ నుంచి కూడా వస్తానే ఉంటారు. సో చూసారు కదా, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ లో ఎంత ఉందన్న దీని ప్రైస్? ఇప్పుడు ఇక్కడ 600 ఇప్పుడు నడుస్తుంది. 600. సో ఫ్రెష్ ఇక్కడ కట్ చేసి అమ్మేస్తారు మీరు? ఒకటే ఆటలు కోపించేస్తాం. ఏడికెళ్ళి తెచ్చుకుంటారన్న మీరు కోసే ఆటలు నుంచి? మాకు ఊరికెళ్ళి వస్తాయి. ఊరు నుంచి వస్తాయా? సో ఇక్కడ ముందర ఆటలు కూడా అమ్ముతారా? ఆటలు అండ్ మటన్ కి ఫేమస్ అని ఒకసారి మా ప్రేక్షకులకి అడ్రస్ చెప్పరా కొంచెం? కాచిగూడ కమేలా. సో ఎవరైనా రావాలనుకుంటే ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారన్నా మీరు? కాచిగూడ బ్యాక్ సైడ్. ఓకే. మీ షాప్ నేమ్ ఏమైనా ఉందా ఇక్కడ? శ్యామ్ ప్రసాద్. ఫోన్ నంబర్స్ ఒకసారి అక్కడ నెంబర్ కూడా చూసుకోండి. ఎవరికైనా కావాలి అనుకుంటే హోల్సేల్ అని ఇక్కడ వారం అంతా ఉంటుంది కదన్న. మండే నుంచి సండే వరకు ఇక్కడనే ఉంటారు మీరు. ఇప్పుడు సండే రోజు ఎక్కువ గిరాకు ఉంటుంది, కానీ మండే నుంచి సాటర్డే వరకు మొత్తం హోటల్ కి, రెస్టారెంట్ కి సప్లై చేస్తూ ఉంటారు. సో ఫ్రెష్ గా ఇక్కడికక్కడే కట్ చేసి ఇచ్చేస్తారు. సో ఓన్లీ మీరు ఇక్కడ మటన్ అమ్ముతారు. ఈ బోటి తలకాయ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది. యా, అవి కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం రండి. లోపలికి వస్తా ఉంటే ఈ సైడ్ మొత్తం ఇక్కడ మటనే ఉంటుంది. నమస్తే కాకా. నమస్తే. నీ పేరు? నా పేరు మనోజ్ కుమార్. ఇక్కడే నా మార్కెట్ మనది. మార్కెట్ ఎన్ని ఇయర్స్ నుంచి అమ్ముతారు ఇక్కడ? 25 years. సో ఏమేమి అమ్ముతారు మీ దగ్గర? మీ షాప్ ఓన్లీ మటన్. ఇక్కడ బోటి, లివర్ కూడా. సో ప్రెసెంట్ ఎంత ఉంది మార్కెట్ లో ప్రైస్? ఇక్కడ 600 ఉంటది. ఓకే. మేల్ ఉంటది, ఓన్లీ ఫీమేల్. ఎక్కడెక్కడ తెచ్చుకుంటారు ఈ మేకలు? మేల్ కావాలంటే 750 పడుతుంది. ఓకే, మేల్ కి 750. షాప్ లో అమ్ముతారు కూర. అవును, ఆ కూర ఉంటుంది. ఓకే. ఇది ఫిమేల్. ఓకే. ఎట్లుంటది గిరాకీ? బానే వస్తుంది ఇక్కడికి? చెప్పలే. దావత్ ఉంటే ఎక్కువ ఉంటది, దావత్ లేకుంటే లైక్. ఏ వారం రోజు మంచి గిరాకీ ఉంటది? సండే మంచి గిరాకీ ఉంటది. మరి ఎక్కడెక్కడికి సప్లై చేస్తా ఉంటారు మీరు మటన్? హోటల్ కి పోతుంది, క్యాటరింగ్ కి పోతుంది, పాయింట్ కి పోతుంది మొత్తం. సో పెళ్లిళ్ళు, ఫంక్షన్స్ అట్లా కూడా ఆర్డర్స్ అక్కడికి పంపిస్తారు మొత్తం. సో ఇప్పుడు దూరం ఉంటామన్నా, మేము కొంచెం దూరం నుంచి రాలేము. మీకు కాల్ చేసి అన్న మాకు కావాలి అంటే పంపిస్తారు అట్లా కూడా? సో మీ షాప్ పేరు ఏం పేరు అన్న ఇక్కడ? విజయ్ మీట్ షాప్. విజయ్ మీట్ షాప్. సో ఎవరైనా వచ్చి మీ దగ్గరికి రావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా మాకు? ఒకసారి మా వీడియోలో మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పరా? 939-768 ఓకే 1052. సో ఇంకొక కాంటాక్ట్ 939
325 ఓకే 3153. ఓకే థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇంకేమైనా ఆఫర్ ఇస్తారా? అదే ప్రైస్ ఉంటుంది? 20 రూపీస్ తక్కువ. ఇంకా కొంచెం ఎక్కువ తీసుకుంటే 20 రూపీస్. 50 సో ఈ బోటి అట్లా ఈ లివర్ ఎట్లుంటది అన్న కేజీ ఇక్కడ? లేవర్ కి షర్ట్ ఉంటుంది మొత్తం. షర్ట్ మొత్తం 300 400 షర్ట్ 300 మొత్తం షర్ట్ ఉంటుంది. షర్ట్ ఎంత ఉంటది మొత్తం ప్రైస్? 300 రూపీస్. 300 కట్ చేసి ఇస్తారా ఎన్ని మీరు? అంటే సైజ్ బట్టి ఉంటుంది. ఓకే ఓకే. ఈ పెద్ద సైజ్ ఉంది 300, ఇంకా చిన్న సైజ్ ఉంటే 200 కూడా 200 కూడా ఉంటుందా? ఓకే. మొత్తం మీరు కట్ చేసి ఇచ్చేస్తారు మాకు, కట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. చేస్తానికి 20 రూపీస్ కావాలి. కట్ చేయడానికి 20 20 సెపరేట్ రూపీస్ ఉంటుంది. అక్కడ రాసి పెట్టి. ఇప్పుడు మటన్ కూడా కట్ చేయడానికి సపరేట్ 20 తీసుకుంటారా? రూపీస్ ఇవ్వాలి. ఓకే. సో అక్కడ చూడండి, మటన్ బోటి కటింగ్ కి 20 నుంచి 20 రూపీస్ ఏమో తీసుకుంటారు. లివర్ హెడ్ కటింగ్ కి 20 రూపీసే. అంటే ఈచ్ వన్ మటన్ కి 20, బోటి కటింగ్ కి 20, రెండు కలిపి 40 రూపీస్. 40 రూపీస్. సో ఇప్పుడు ఓన్లీ ఒక మేక తీసుకుంటా నేను ఇక్కడ ముందర అమ్ముతున్నాయి కదా, ఆ మేకలు కట్ మీరు కోపించుకొని లోపల అన్ని క్లీన్ బొట్టి కాజం అన్ని కొట్టి 600. ఇప్పుడు ఇక్కడ మేక తీసుకోవచ్చు, మీకు ఇచ్చేస్తే మీరు మొత్తం కట్ చేసి మాకు ఇచ్చేస్తారా? ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. మంచి ఇక్కడ ఇంకో బల్దేవునికి స్టాంప్ ఉంటుంది. స్టాంప్ గవర్నమెంట్ ది ఓకే స్టాంప్ ఉంటుంది, దానికి 70 రూపీస్ ఇవ్వాలి. ఏదో కూడా ఒకటి ఉంటుంది ప్రాసెస్. MCS ది. ఓకే. మీరు ఇచ్చే అవసరం లేదు, 600 మొత్తం ఇచ్చేస్తారు మీరే. సో మేకలు కూడా ఉన్నాయి ఇక్కడ, అవి కూడా చూసుకోవడం. థ్యాంక్ యూ కాక, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే మనం ఎవరికి అడగాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ రాసి పెట్టింది చూడండి, అరిక కట్క వర్కర్స్ సంఘం అంట. మటన్ అండ్ బోటీ కటింగ్ కి 20 నుంచి 20 రూపీస్. 20 రూపీస్ అంటే మటన్ కటింగ్ కి 20, బోటీ కటింగ్ కి 20, రెండు కలిపి 40 రూపీస్. లివర్ హెడ్ కటింగ్ కి కూడా అంతే ఉంది. పాయ్ కటింగ్ కి 20 రూపీస్. మొత్తం ఒకవేళ మనం ఓవరాల్ గా ఫుల్ మేకనే తీసుకున్నాం అనుకోండి, మీక తీసుకొని ఇక్కడ ఇచ్చేస్తే వీళ్ళే మొత్తం కట్ చేసి క్లీన్ చేసేసి మనకు సపరేట్ గా ఇచ్చేస్తా ఉంటారు. సో ఇదే మార్కెట్ లో ఏంటంటే ఒక సెక్షన్ లో మొత్తం మటన్ అమ్ముతారు, ఇంకో సెక్షన్ కి వెళ్తే ఏంటంటే బోటి, తలకాయ, కాళ్ళు, సో లివర్ కి సంబంధించినవన్నీ అమ్ముతా ఉంటారు. సో ఇక్కడ చూడండి మీరు హెడ్స్ ఎలా ఉన్నాయో ఇలా సపరేట్ అన్నమాట, దేనికి దానికి సపరేట్ గా ఇచ్చేస్తారు. సో అన్ని కలిపి కాకుండా, సో అవి కూడా కనుక్కునే ప్రయత్నిద్దాం. ఒకసారి లోపలికి రండి మీరు. సో ఇక్కడ మొత్తం బోటికి సంబంధించిన ఉన్నవి చూడండి, తలకాయ బోటి. సో ఆల్మోస్ట్ ఖతం అయిపోవడానికి వచ్చింది. నమస్తే అన్న. అన్న మీ పేరన్నా? ఘనశ్యామ్ అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇక్కడ? 25 years నుంచి 24-5 years నుంచి మొత్తం ఇవి అమ్ముతా ఉంటారు? అవి అమ్ముతాం, మటన్ కూడా అమ్ముతాం. మటన్ కూడా. సో ఇక్కడ బోటి సెక్షన్ కదా, ఎట్లుంటది అన్న గిరాకీ? బాగానే వస్తారా పబ్లిక్? బాగానే వస్తారు. ఏ వారం ఎక్కువ గిరాకీ ఉంటుంది అన్న? అన్ని నార్మల్ డే కూడా మంచిగా ఉంటుంది, సండే ఎక్కువ ఉంటుంది. సండే ఎక్కువ ఉంటుంది. ఎక్కడెక్కడికి సప్లై చేస్తా ఉంటారు? హైదరాబాద్ లో అంతే. హైదరాబాద్ ఏదైనా రెస్టారెంట్స్ అట్లా ఏమైనా వెళ్తే. సో ఎట్లుందండి ఈ రోజు తలకాయ ప్రైస్ ఎట్లుంది? తలకాయ ప్రైస్ 300 ఉందన్న బ్రెయిన్ తోటి. బ్రెయిన్ తీసేస్తే 250. బ్రెయిన్ తీసేస్తే 250. వితౌట్ బ్రెయిన్ 250, బ్రెయిన్ తోటి 300. సో కాళ్ళు వచ్చేసి అన్న, కాళ్ళ ప్రైస్ ఎట్లున్నాయి? 200 కి 4. 200 కి 4. ఇది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరన్నా. బోటి 300. ఓకే. పెద్ద లివర్ కావాలా 350, చిన్నది కావాలా 300. ఇది స్మాల్ సైజ్ ఉంటది 300 ఉంటది. ఓకే. ఇట్లాంటి పెద్ద ఉంటే 450 ఉంటది. సో ఓన్లీ ఇది ఒకటి వస్తుంది అన్న, ఇంకా తర్వాత లోపల ఉంటాయి, లోపల పేగులు ఉంటాయి, పేగులు అన్ని ఉంటాయి, మొత్తం ఉంటాయా? ఓకే. సో ఎట్లా ఇప్పుడు తీసుకుంటాం కదా, మీరే కట్ చేసి ఇస్తారా లేకపోతే సపరేట్ కట్ చేయించుకోవాలి? కటింగ్ షాప్ అవుతుంది అక్కడ మీ దగ్గర కొనుక్కొని అక్కడ పోయి ఇచ్చేసేయాలి. ఎంత? ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఒక ఐటమ్ కి 30 తీసుకుంటారా? పెద్దగా ఉంటే 40, చిన్నగా ఉంటే 30. సో ఇప్పుడు తలకాయ ఎక్కడ క్లీన్ చేస్తారండి? ఇప్పుడు ఇక్కడే ఉందా ఇదే మార్కెట్ లో తలకాయ? అక్కడ కాల్చి కట్ చేసి ఇస్తా ఉంటారు. సో గిరాక్ వచ్చేసి సండే రోజు మంచి గిరాక్ ఉంటుంది, సండే మంచిగా. తర్వాత నార్మల్ గా వస్తా నార్మల్ డే కూడా మంచిగా ఉంటది కానీ కొంచెం తక్కువ ఉంటుంది ఫ్లోటింగ్. సండే రోజు ఎక్కువ ఉంటుంది. స్కూల్స్ ఓపెన్ అయినాయి కదా, పబ్లిక్ తక్కువ. ఓకే ఓకే. ఒక సీజన్ చూసుకుంటే ఏ సీజన్ లో మంచి సేల్స్ ఉంటాయన్నా మీకు? ఏదైనా సీజన్ అంతే ఉంటాయి ఎక్కువ. నార్మల్ అంటే ఎక్కువ చలికాలం, అప్పుడు ఆ టైంలో ఎక్కువ ఉంటుంది. సో ఏడికెళ్ళి తెచ్చుకుంటారు మెటీరియల్ మొత్తం? దీన్నే కటింగ్ అవుతుంది. సో మటన్ సెక్షన్ వాళ్ళే లోపల డ్రెస్సింగ్ అయితే లోపల ఇక్కడ నుంచే మొత్తం ఇదే మార్కెట్ లో అన్ని మీకు ఇక్కడ నుంచే అయితే తెచ్చుకుని అమ్ముకుంటారు. లోపల డ్రెస్సింగ్ అవుతుంది, లోపల ఏసీ హాల్ ఉన్నది. ఓకే. ఏసీ హాల్ లో డ్రెస్సింగ్ అవుతుంది. డ్రెస్సింగ్ అయినాక బయటకు వచ్చేస్తుంది. సో పర్ డే ఎంత సేల్స్ అయితే అన్న మినిమం మనం చూసుకుంటే? మినిమం మంచిగా అవుతుంది. ఒక్కొక్కది 10,000 20,000 అవుతుంది. మంచిగానే అవుతుంది.
సో చూసారు కదా మనకు ఇక్కడ ఏంటంటే మనం మటన్ షాప్ కి వెళ్ళేసి అక్కడ అడగాల్సి వస్తది, కానీ ఇక్కడ ఏంటో సపరేట్ ఉంటది. నాకు ఏది కావాలో నేనే సూట్ చేసుకొని మీరు కొనుక్కోవచ్చు. ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి, రీజనబుల్ లో ఉంటాయి. 300 అదే వేరే దగ్గర తీసుకుంటే మాక్సిమం తలకాకి 700 500 అట్లా తీసుకుంటారు. సో ఇక్కడ సైజ్ ని బట్టా లేకపోతే సైజ్ ని బట్టి ప్రైజెస్ ఉంటాయి. పెద్దగా ఉంది ఇది 450. ఓకే, సో ఇదే మనం నార్మల్ షాప్ లో తీసుకుంటే 700 అట్లా పడుతుంది మీకు. ఇది పెద్దగా ఉంది, బ్రెయిన్ తోటి 450. ఓకే, బ్రెయిన్ తీసేస్తే 300 బ్రెయిన్ కే ఎక్కువ. ఓకే ఓకే, నార్మల్ ఇది 350 బ్రెయిన్ తోటి. ఓకే, బ్రెయిన్ తీసేస్తే 250. ఇప్పుడు ఇది మనం కట్ చేపించుకుంటే ఎంత రావచ్చు దీంట్లో నుంచి మీట్? మనకు కిలో వస్తా అన్న, కేజీ పక్క. కేజీ కన్నా ఎక్కువ అయితే కేజీ చెప్పు. ఓకే ఓకే, బ్రెయిన్ తీసుకుంటే బ్రెయిన్ బెనిఫిట్. ఓకే ఓకే, సో చూసారు కదా ఈ సెక్షన్ మొత్తం అవి ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడ ఇంకో షాప్ ఉందన్నమాట, బోటి తలకాయ కాళ్ళు. సో అన్న అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. చెప్పండి అన్నయ్య. అన్న మీ పేరు? నిఖిల్ అన్న. నిఖిల్ అన్న, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు అన్న ఇక్కడ? ఇది 15 ఇయర్స్ అన్న. మొత్తం మీదేనా షాప్? మాదే షాప్. ఏమైనా పేరు ఉంటుందా లేకపోతే నార్మల్ ఎస్ఎస్ మీట్ షాప్? ఎస్ఎస్ మీట్ షాపా? సో ఎట్లుంటాయి అన్న ప్రైజెస్ ఇక్కడ? డిఫరెంట్ ప్రైజెస్ ఉంటది ఇక్కడ. ఓకే, అట్లా. సో ఏమేమి అమ్ముతారన్న ఒకసారి చూపిరా మాకు. ఇది లివర్ అన్న. ఓకే, ఉదాహరణ కలిసి చూడటం. ఈ పీస్ 200 ఒకటి సెట్ ఉంటది లివర్ ది. ఓకే, 200. పెద్దది అంటే 300 ఉంటది. పిచ్చికి దిగారు ఇది 300 వెనకాలది పెద్ద సైజ్. 300 అది పెద్ద సైజ్. ఓకే, ఇంతకు ముందు తక్కువ అంటే ఇప్పుడు రేట్లు ఎక్కువైనాయి. ఓకే, అట్లా అని ఎందుకంటే స్టోరేజ్ కూలింగ్ అవి మాల్ ఉంటలేదు, ఓకే, రేట్లు పెరిగినాయి. ఇప్పుడు 300 పోతుంది ఒక లివర్. 250 లో వస్తుంది లాస్ట్. ఓకే, తలకాయ లివర్ 300 హటారో మాది తలకాయ 300. ఓకే, కాళ్ళు 200 కి 4. 200 కి 4 అంటే ఈచ్ 150 రూపీస్. ఈచ్ 150 రూపీస్ హోల్సేల్. కాల్చినవి కూడా దొరుకుతాయి, కాల్చి కూడా ఇస్తాం. ఇక్కడ మీరు కాల్చి ఇస్తారా? మీరు కాల్చి కూడా ఇస్తాం అన్న. అన్ని సర్వీస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇగో ఈ కవర్ లో ఉన్నది ఏదో ఉందన్న, అది కిడ్నీస్ అన్న, అది ఎక్కువ దొరకవు. ఓకే, అదే యూనిక్ ఉన్నాయి ఇక్కడ, ఎక్కడ కూడా దొరకదు. అది మన దగ్గరనే దొరుకుతాయి. అంటే మన దగ్గర అంటే వీక్లీ వన్స్ ఎవరైనా చెప్తే తీసి పెడతాం. ఇట్లా ఇక బ్రెయిన్ 100 రూపీస్ లా బ్రెయిన్ ఉంటది. బ్రెయిన్ ఇక 2 బ్రెయిన్లు తీసి పెట్టినా చూడాలి 100 రూపీస్. 100 రూపీస్ అన్న. సో ఎట్లుంటది అన్న సేల్స్ మీ దగ్గర? సేల్స్ అంటే సండే మంచిగా ఉంటది అన్న. నార్మల్ టైం లో ఎట్లనే నడుస్తుంది. ఇక్కడ మాకు కూడా జర ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి. ఇక్కడ మొత్తం అంత ప్రాపర్ గా లేవు, బిజినెస్ చల్లగా ఉన్నాయి ఒక ఈ లాస్ట్ 6 months నుంచి. కానీ ఇదైతే మన దగ్గర ఫ్రెష్ ఉంటది. సో ఇక్కడే సేల్ చేస్తారా లేకపోతే వేరే హోటల్స్ కి? ఏం లేదు, ఇదే ఉంది. ఈడనే లోపల తెస్తాం, ఈడ పెడతాం, అమ్మేస్తాం, వెళ్ళిపోతాం. ఈడనే ఖతం. ఏ టైం వరకు మొత్తం సేల్స్ అయిపోతాయి అన్న మీకు? 1 గంటల వరకు అయిపోతుంది. 1 వరకు మొత్తం అయిపోతుంది. ఏ రోజైనా? ఏ రోజైనా. సండే రోజు కొంచెం సండే రోజు 3 o'clock దాకా ఉంటుంది. సేల్ అవుతాయి. ఓవరాల్ ఇప్పుడు హైదరాబాద్ చూస్తే ఎక్కడెక్కడ నుంచి వస్తా ఉంటారు అన్న కొనుక్కోవడానికి ఇక్కడికి? చెప్పలేమన్నా, హైదరాబాద్ అంటే అందరు డిస్ట్రిక్ట్ నుంచి కూడా వస్తారు. డిస్ట్రిక్ట్ నుంచి కూడా వస్తారా? సో చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి. ఇంత తక్కువకి ఎందుకు అమ్ముతారన్న? ఇప్పుడు నార్మల్ ప్రైస్ మనం వేరే మీట్ షాప్ లో చూసుకుంటే గల్లీలో ఉన్న దగ్గర ఇక్కడ హోల్సేల్ అన్న, ఇక్కడ లోపల నుంచి తెచ్చి అమ్ముతాం. 10-20 రూపాయలు తీసుకుంటాం ఐటమ్. ఓకే, సో థ్యాంక్ యూ నిఖిల్ అన్న, మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసుకుంటే కొన్ని అంటే సైజెస్ ని బట్టి ప్రైజెస్ ఉంటాయి. సో ఓవరాల్ మనకు 400 జావారు 300 రూపాయకి ముండి వీళ్ళు ఇక్కడ నుంచి తెచ్చుకొని ఇక్కడ కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో ఈ సెక్షన్ చూసుకుంటే మొత్తం మొత్తం మనం మటన్ దొరికింది. ఇప్పుడు అంతా ఇక్కడ తలకాయ, కాళ్ళు, బోటి అవే దొరుకుతా ఉంటాయి. సో వీటిని ఎక్కడ క్లీన్ చేస్తారు, ఎక్కడ కాలుస్తారో కూడా చూపిస్తాను. ఒకసారి లోపలికి రండి మీరు. సో మనం ముందల నుంచి మొత్తం కాళ్ళు, తలకాయ తెచ్చుకుంటాం కదా, అదే మార్కెట్ లో బ్యాక్ సైడ్ లో ఇక్కడ వీళ్ళు ఇట్లా కాల్చి మొత్తం అంతా క్లీన్ చేసి కట్ చేసి కూడా ఇస్తారు. చూసుకోండి ఇక్కడ. సో వర్క్ నడుస్తూనే ఉంది ఇక్కడ. కొంతమంది పెట్టుకొని ఆ వర్క్ నడుస్తూనే ఉంది. చూసుకోండి మీరు. ఇదంతా కాల్చి ఇక్కడేమో కొట్టిస్తారు. అలా ఎవరికి వాళ్ళు సపరేట్ గా బొగ్గుల మీద తలకాయలను, కాళ్ళను నీట్గా మొత్తం కట్ చేసి మొత్తం క్లీన్ చేసి మనకు కట్ చేసి అయితే ఇస్తారు. సో కొనడానికి వచ్చిరా అమ్మ మీరు ఇక్కడికి? తలకాయ కొన్నారా? కాళ్ళు తలకాయ ఎంత పడ్డది? 600. కటింగ్ ఈ కాల్చడానికి 100. ఎప్పుడెప్పుడు వస్తారు? ఎప్పటి నుంచి వస్తారు ఈ మార్కెట్ కి మీరు? సో ఈడికి వచ్చి తీసుకోపోతారా? ఏమైనా దావతా లేక నార్మల్ అనేది తీసుకోపోతారా ఇంట్లో? ఓకే ఓకే, ఇక్కడ నుంచే. సో ఇన్నే కట్ చేసి ఇస్తారంట కదా మంచిగా. ఇన్ని కట్ చేయించుకోపోతారా మీరు కూడా?
కోసి ఆడ కట్ చేస్తాం. ఓకే ఓకే, అంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడ కూడా అమ్మి ఇక్కడే కట్ చేసి కూడా సో ఇంట్లో ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే ఇక్కడికి వెళ్ళి ఆటను తీసుకొని పోవచ్చు మనం. ఓకే, సో థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదా, వస్తూనే ఉంటారు పబ్లిక్ కూడా, ఏ వారం అని కాదు, వారంలో ప్రతి రోజు నడుస్తుందంట ఈ మార్కెట్. సో అక్కడ కొనుక్కోవాలి, కాలు తలకాయ కట్ చేసే ఉంటే ఇక్కడే మొత్తం ఇక్కడ ఉంటది. సో ఈ ఓవరాల్ చూసుకుంటే మార్కెట్ లో మనము మటన్ కి సంబంధించి తక్కువ ప్రైస్ లో దొరికే మార్కెట్ అంటే ఇదే మార్కెట్ అన్నమాట. ప్రతి ఒక్క ఐటమ్ మనకు నార్మల్ మనము వేరే షాప్ కి వెళ్తే లైన్లు కట్టి కొంటా ఉంటాం. సో మీట్ కూడా ఫ్రెష్ మీట్ ఉంటది, సో అమ్ముతా ఉంటారు. సో ఇక్కడ చూడండి మీరు ఎన్ని గణం కాలుస్తున్నారు. సో నార్మల్ డేస్ లో కొంచెం ఫ్లోటింగ్ తక్కువ ఉన్నా కానీ సండే మాత్రం అసలు కాలు పెట్టడానికి సన్ ఉండదు, అంతా గణం పబ్లిక్ వస్తారు. కానీ వీక్ మొత్తం నడుస్తుంది మార్కెట్. ఇదే ఇక్కడే మొత్తం గొర్రెలు పొట్టేళ్ళు ఇక్కడే ఉంటాయంట ఇదే మార్కెట్ లో. అంటే విలేజ్ నుంచి వస్తా ఉంటాయి, ఇక్కడే అమ్ముతారు. ఇక్కడ సపరేట్ గా మొత్తం మేకలు గొర్రెలను అమ్ముతారు. అండ్ ఇక్కడ ఆ మటన్ సంబంధించి మీట్ కూడా ఇక్కడే అమ్ముతారు. సో చూసారు కదా, ఇప్పుడు నార్మల్ ఈ రోజు చూసుకుంటే మనము మంగళవారం నాడు వచ్చాము ఇక్కడికి. మంగళవారం రోజు కూడా చూడండి ఫ్లోటింగ్ అయితే అదే ఉంది, ఎక్కడ పనులు అక్కడ నడుస్తూనే ఉన్నాయి. సో చూసారు కదా, ఈ సైజ్ వరకు కూడా ఇక్కడ దొరుకుతాయి. చూస్తేనే ఎవరికైనా నచ్చేస్తుంది ఇది. సో ప్రైస్ కూడా కొంచెం తక్కువ ప్రైజెస్ కే ఉన్నాయి ఇక్కడ అంతా. సో వీళ్ళంతా అమ్మే వాళ్ళు అనమాట. వీళ్ళు ఇక్కడ చిన్న చిన్న ఇదే ఈ చెట్లలో పెట్టుకొని వాటికి దానా వాటర్ అంతా సప్లై చేస్తూ ఇక్కడే పెంచుతారు. ఊరికెళ్ళి వస్తాయి కదా, ఊరు నుంచి వచ్చిన వాటిని ఇక్కడే వీళ్ళు పెంచి ఎన్ని రోజుల్లో సేల్స్ చేస్తూ ఉంటారు. సో ఇదన్నమాట ఇక్కడ. సో ఇదే మార్కెట్ లో ఇక్కడే గొర్రెలు అండ్ మేకలు పొట్టెళ్ళు అమ్ముతా ఉంటారు. సో ఇదే లైవ్ లో అనమాట. అన్న లైవ్ ప్రైస్ ఎట్లుంటది అన్న? దేనిదన్నా? పొట్టెల్ది 450 ఉంటది, 550. మేకల్ది అయితే 550 450 ఉంటది. సో సో ఒకవేళ ఒక మేకని కొనాలంటే ఓవరాల్ గా ఎంత పడుతుంది అన్న? ఫీమేల్ అయితే 450, మేల్ అయితే 550. మొత్తం మేకని కొనాలంటే ఎంత అవుతుంది? అంటే మీకు వచ్చేస్తుంది 9,000 వరకు వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం మేకలు పొట్టేళ్ళు గొర్రెలే ఉన్నాయి. సో ఇక్కడ నుంచే తీసుకొని ఇక్కడే అమ్ముతా ఉంటారని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. సో ఈ లైన్ లో మొత్తం అవే ఉన్నాయి. ఒకసారి చూసుకుంటే మీరు మేకలు గొర్రెలు పొట్టేళ్ళు వీటి నుంచే తీసుకుపోయి అక్కడ మొత్తం కట్ చేసి వీళ్ళు మార్కెట్ లో అమ్ముతామని చెప్పేసి అంటున్నారు. సో పొట్టేల్ ప్రైస్ వచ్చేసి ఫర్ ఇప్పుడు లైవ్ ఉంది కదా, దీన్ని కేజీ వచ్చేసి 550 ఉంటుందంట. సో మేక లైవ్ వచ్చేసి 450 ఉంటుంది. సో ఇదన్నమాట. మనకు ఒకటే మార్కెట్ లో మనం ప్రోగ్రామ్ ఫంక్షన్ లో చేసుకున్నా కానీ ఇక్కడికి వచ్చి అన్ని తీసుకొని పోవచ్చు. ఒకవేళ కట్ చేసే ఇబ్బంది అవుతుంది, కట్ చేయించుకోవాలంటే కూడా ఇన్నే కట్ చేస్తారు. సో మన ప్రైజెస్ కూడా చూసాము. సో మన ఇంట్లో ఏదైనా దావత్ ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటే, లేకపోతే చాలా మందికి ఈ మటన్ బోటి తినాలనే కోరికలు ఉంటాయి అన్నమాట. సో కావాలి సపరేట్ కొనాలంటే ఇంకెక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మన కాచిగూడలో ఉన్న ఈ మార్కెట్ కి వస్తే మాత్రం అన్ని రకాల మీట్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి మటన్ కి సంబంధించినవి. సో ఇది ఈ రోజు వీడియో. మరిన్ని వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ ని.